మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. అరకు వ్యాలీకి దగ్గరలో ఉన్న ఈ పల్లెటూరులో రైతులు సహజ సిద్ధమైన పద్ధతులతో రకరకాల వైవిధ్యభరితమైన వ్యవసాయాన్ని పాటిస్తున్నారు. ఇందులో చిరుధాన్యాలతోటి పాటు సాంప్రదాయబద్ధమైన వరిని కూడా పండిస్తున్నారు. దాంతోపాటు కూరగాయలు, మేజ్, ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కూడా ఒకే రైతు తన మొత్తం పొలంలో పండిస్తున్నారు. దీనికి అవసరమైన నీరు ఈ పక్కనున్న వాగు నుంచి, వంక నుంచి వాళ్ళు సంగ్రహించగలుగుతున్నారు. ఒక చిన్న చెరువును కూడా కట్టుకున్నారు. ఆ చెరువు ద్వారా అవసరమైనప్పుడు పంటలు ఎండిపోతున్నప్పుడు నీరు అందిస్తున్నారు. ఆవు పేడతో చేసిన, ఆవు మూత్రంతో చేసిన జీవామృతం, ఘనజీవామృతం, ద్రవజీవామృతాన్ని అవసరమైనప్పుడల్లా ఈ పంటలపై చిలకరించి చీడ పీడ బాధలు లేకుండా పంటలను కాపాడుకుంటున్నారు. కేవలం వారి శ్రమ ద్వారా, వారి ఇంట్లో దొరికే వస్తువుల ద్వారా చేసిన వస్తువులతోటి ఈ వ్యవసాయాన్ని వారు మొత్తం సాగతీసుకుంటున్నారు. ఇందులో కూరగాయలతో పాటు ధాన్యము, ఆయిల్ సీడ్స్, చిరుధాన్యాలు అన్నీ వాళ్ళ ఇంటికి సరిపడా ఆహార భద్రత మొత్తం వారి వ్యవసాయం నుంచి వస్తున్నది. వారికి అవసరమైన సరుకుల్ని ఇంట్లో ఉంచుకుని మిగతావి సందర్భాన్ని బట్టి బజార్లో అమ్ముకుంటున్నారు. సోలార్ ఇరిగేషన్ సిస్టమ్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సోలార్ ఇరిగేషన్ సిస్టమ్ని ఒక డ్రిప్ సిస్టమ్కి కూడా అటాచ్ చేయడం మూలంగా వీలైనంత తక్కువ నీటితో కూరగాయలు, తర్వాత మొక్కజొన్న లాంటి పంటలను కూడా పండిస్తున్నారు. అదే చెరువులో వారు ఈ సంవత్సరం చేపలు కూడా వేశారు. ఒక రకంగా చూస్తే ఒక నీటి చుక్కని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వ్యవసాయానికి, చేపలు పెంచడానికి, తర్వాత సందర్భం వచ్చినప్పుడు పంటలను కాపాడుకోవడం కోసం, ప్రొటెక్టివ్ ఇరిగేషన్ కోసము అన్ని రకాలుగా ప్రతి నీటి చుక్కని వారు ఎంతో తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. దీని మూలంగా వారికి మంచి ఆహారం, కెమికల్ ఫ్రీ ఫుడ్ రావడంతో పాటు ఇంట్లో ఆహార భద్రత కూడా చేకూరుతున్నది. మిగిలిన ఆహారాన్ని, మిగిలిన వస్తువుల్ని వాళ్ళు సందర్భాన్ని బట్టి బజార్లో కూడా అమ్ముకోగలుగుతున్నారు.